ఈ శరీరం ధర్మార్థ కామమోక్షములకు హేతు. దీనితో ఎన్నో విషయాలు చక్కపెట్టవచ్చు. దీనిలోంచి వచ్చినటువంటి మాట కొన్ని కోట్ల మంది అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇది ప్రవర్తించేటటువంటి విధానం కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయమవుతుంది. అటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టి పోషించుకుని రక్షించుకోవడం శీల నిర్మాణంలో మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం. ఇది దేని చేత పోషింపబడుతుంది? వేదాంతంలో ఈ శరీరానికి అన్నవికారము అని పేరు. మనం తినేటటువంటి పదార్థం ఏది ఉంటుందో దానికి అన్నము అని పేరు. కానీ వేదాంతంలో కేవలం మనం తినేది మాత్రమే అన్నం కాదు. అన్నము అన్న మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. మన చేత తినబడునది మనని తినునది అని రెండు అర్థాలు. అది మనని తినేస్తుంది, మనం దాన్ని తింటాం. కొంతకాలం అన్నం తిని నా శరీరం పెరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత ఏ అన్నం నేను తింటానో అదే నన్ను తింటుంది. ఎందుచేత అంటే ఏదీ కూడా అధికంగా పుచ్చుకోవడానికి వీల్లేదు. ఈ శరీరమును పోషించడానికి ఆహారాన్ని తీసుకోవాలి తప్ప జిహ్వేంద్రియానికి లొంగి ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు. నాలుకకి కడుపుకి పరస్పర విరోధం. కడుపుకి కంటికి దగ్గరి సంబంధం. కడుపు నిండిపోయిందనుకోండి కనురెప్ప పడిపోతుంది. నాలుక రుచి కోసమని పదార్థాన్ని తీసుకురమ్మని అడుగుతుంది. ఒక మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు అనుకోండి, ఆయన తీపి పదార్థం తినకూడదు. కానీ నాలుక అంటుంది నువ్వు తీపి పదార్థం తిను తిను అని ప్రోత్సహిస్తుంది. రుచిని ఎంతసేపు అనుభవిస్తుంది? ఒక్క క్షణకాలం అనుభవిస్తుంది. కానీ కడుపులోకి ఒకసారి పదార్థం వెళ్ళిపోయిందనుకోండి, ఏది తినకూడదో అది తిన్ననాడు అదే విషంగా మారిపోతుంది. తినకూడనటువంటి మధుర పదార్థాన్ని ఎక్కువ పుచ్చుకున్నాడు అనుకోండి మధుమేహ వ్యాధిగ్రస్తుడు, దాని వలననే ఆయనకి అంధత్వం రావచ్చు, గుండెపోటు రావచ్చు, అత్యంత ప్రధానమైనటువంటి శరీరానికి సంబంధించిన అవయవములు దెబ్బతినవచ్చు. ఇప్పుడు ఆ అన్నం శరీర పోషణకి పనికి రాలేదు, శరీరం పాడవడానికి పనికొస్తుంది. అందుకే అసలు మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో అటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి తప్ప శరీర పోషణకు పనికిరానటువంటి ఆహారాన్ని, శరీరాన్ని పాడు చేసేటటువంటి ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కుభోజనీన దివసః అంటాడు. చేయకూడనటువంటి భోజనం ఒక్కరోజు చేస్తే, తినకూడని పదార్థాన్ని తీసుకుంటే ఆ రోజు చెడిపోతుంది. ఆరోగ్యం సరిగా లేదనుకోండి, మీరు చదవలేరు, మీరు ఉపన్యాసం చెప్పలేరు, ఆ రోజు పరీక్ష ఉన్నా మీరు వ్రాయలేరు.